ఒక వినూత్న ఆలోచనతో ఎట్టకేలకు తనకున్నటువంటి చౌటుప్పల్లోని ప్లాట్‌ను మాత్రం అమ్మడం జరిగిందని చెప్పవచ్చు. ఒక లక్కీ లాటరీ సిస్టమ్ కూడా పెట్టడం జరిగింది. గతంలో మనం చూడడం జరిగింది. 40 రోజుల క్రితం తన ఇంటి స్థలాన్ని చౌటుప్పల్లో ఉన్నటువంటి 66 గజాల ఇంటి స్థలాన్ని ఎవరు కొనుగోలు చేయకపోవడంతో అతనికొచ్చినటువంటి ఆలోచన ఏదైతే ఉందో కేవలం ఒక రూ. 500లకు లక్కీ లాటరీ 16,00,000 ఇంటి స్థలాన్ని గెలుచుకోండి రూ. 500 అని కూడా ప్రకటన ఇవ్వడం జరిగింది. విస్తృత ప్రచారం కూడా జరిగింది. దాంతో అనేక మంది కూడా వందల సంఖ్యలో, వేల సంఖ్యలో కూడా లక్కీ లాటరీలో పాల్గొన్నారు. మొత్తం 3,600 దరఖాస్తులు కూడా రావడం జరిగింది. ఒక్కో దరఖాస్తు 500 అంటే 15 లక్షల పైగా కూడా వచ్చింది. ఎట్టకేలకు అతను అనుకున్నది కూడా నెరవేరిందని చెప్పవచ్చు. 16 లక్షలకు తన ఇంటి స్థలాన్ని అమ్మాలనుకున్నారు. కేవలం ఎవరికీ బర్డెన్ రాకుండా కూడా రూ. 500 తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఎట్టకేలకు ఆ అదృష్టం కూడా ఒక కూలీ పని చేసే ఒక అతనికి కూడా తన కూతురు పేరు మీద కూడా ఆ డ్రా దక్కిందని చెప్పవచ్చు. నిన్న దక్కినటువంటి డ్రాలో అతనే విజేతగా గెలవడం కూడా జరిగింది. అయితే ఇంటి స్థలాన్ని అమ్మకానికి పెట్టినటువంటి రామ్ బ్రహ్మం ఇతనికి ఈ ఆలోచన ఎలా వచ్చింది, లాటరీ పద్ధతి ఎలా కొనసాగిందో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మొత్తం మీద మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది, అసలు నిన్న లక్కీ లాటరీ విధానం కానీ ఎలా కొనసాగింది మొత్తం? సో నా పేరు కంచర్ల రామబ్రహ్మం అండి. సో నేను ఆ ప్లాట్‌ని వచ్చేసి 2009లో తీసుకున్నాను. రిజిస్ట్రేషన్ కూడా అప్పుడే అయిపోయింది. అప్పుడే ఒక రేకుల రూమ్ వేసాను. అన్నీ ఒక 15 సంవత్సరాలు రెంట్‌కి ఇచ్చాను. సో నేను కరోనా టైంలో నల్గొండలో ఒక ఇల్లు తీసుకున్నాను. దాన్ని ఈఎంఐ పద్ధతిలో తీసుకున్నాను. అంతకుముందు నేను నల్గొండలోనే ఒక బట్టల షాప్ పెట్టాను. ఆ బట్టల షాప్ పెట్టి కరోనా టైంలో బిజినెస్ లేకపోవడం వల్ల తీసేయడం జరిగింది. అది కూడా ఒక 7-8 లక్షలు లాస్ వచ్చేసింది. దానివల్ల కూడా నాకు ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్ వచ్చింది. యాజ్ వెల్ యాజ్ ఈఎంఐలు ఇవన్నీ బయట కూడా కొని తేవడం జరిగింది. సో ఇవన్నీ ప్రెజరైజ్ అయింది. బాగా మెంటల్‌గా ప్రెజర్ అయిపోయింది. ఎట్లా అనేసి ఒక 2 ఇయర్స్ బ్యాక్ నేను హౌస్ ఫర్ సేల్ పెట్టాను. సో చౌటుప్పల్లో ఉన్న ప్లాట్‌ను హౌస్ ఫర్ సేల్ పెట్టడం జరిగింది. 2 ఇయర్స్ బ్యాక్ పెట్టాను. అప్పటి నుంచి బిజినెస్ లేకపోవడం వల్ల ఏమో కానీ నాకు ఫ్లాట్ అమ్మడపోలేదు. మంచి రేటు కూడా రాలేదు. అనుకున్న రేట్ అంటే అట్లీస్ట్ కొద్దిగా తక్కువ కన్నా ఇద్దామన్నా కానీ రాలేకపోయింది. బిజినెస్ లేకపోవడం మరి నాదేమో కానీ నాకు మెంటల్‌గా ఫిక్స్ అయిపోయినా అది లాభమా నష్టమా అని కానీ ఇది లీగలా ఇల్లీగలా నేను ఏమి ఆలోచన చేయలేదు. ఇది నాకు అంటే ఎలా వచ్చింది ఈ ఆలోచన, ఎలా వచ్చింది లాటరీ సిస్టమ్ పెట్టాలి, రూ. 500 టోకెన్ పెట్టాలి? యాక్చువల్‌గా నేను బట్టల షాప్ ఉన్నప్పుడు ఏంటంటే ఎవ్రీ దసరా పండగకు నేను బట్టలు తీసుకున్న వాళ్ళకి డ్రా సిస్టమ్ పెట్టి గిఫ్ట్లు ఇవ్వడం, బ్యాగులు ఇవ్వడం, గిఫ్ట్ ఐటమ్స్ ఇచ్చేవాడిని. అదే థాట్ తోటి దీని మీద వర్కౌట్ చేస్తే ఎలా ఉంటుంది, మా హౌస్ కూడా ఇలానే పెడితే ఎలా ఉంటుంది అనేసి ఒక ఆలోచన. అది కూడా మా మిసెస్ ఇచ్చింది ఐడియా. ఇది కూడా మనం బట్టల షాప్లో పెట్టేవాళ్ళం కదా, దీన్ని ప్లాట్ కూడా అప్లై చేస్తే ఎలా ఉంటుంది అనేసి మా మిసెస్ చెప్పింది. చెప్పడం వల్ల నేను ఒక 10-15 రోజులు వర్కౌట్ చేసిన. వాడు ఇలా చేస్తే బెనిఫిట్ అవుతుందా, పోతుందా, మనకు లాభం అవుతుందా, నష్టం అవుతుందా అనేసి బాగానే చూశాను. ఫేస్బుక్లోను, యూట్యూబ్లోను అప్లోడ్ చేస్తున్నాం అన్నట్టు ప్రపోజల్గా మంచి రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియా నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో రెస్పాన్స్ రావడం వల్ల దీన్ని ఓకే, మంచిగా రెస్పాన్స్ ఉంది, మనం ప్రొసీడ్ అవుదాం అనేసి ఇమీడియట్గా నేను ఎవరి సలహా తీసుకోలేదు స్వామి, ఎవరిని అడగలేదు, ఏమి అడగలేదు. ఇది లీగల్ అని నాకు ఏది ఆలోచన, ఫోకస్ అంతా మొత్తం మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి, అదే థాట్ తోటి నేను ఆలోచన చేసి ఇమీడియట్గా కూపన్స్ కొట్టియడం జరిగింది, పాంప్లెట్ కొట్టియడం జరిగింది. ఇమీడియట్గా ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ అన్నిట్లలో సోషల్ మీడియాలో మొత్తం పెట్టడం జరిగింది. పెట్టి స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి జస్ట్ 2 డేస్ 3 డేస్ కాగానే బాగా రెస్పాన్స్ బాగా వచ్చింది జనాల నుంచి. జనాలు కూడా బాగా అట్రాక్టివ్గా 500 కదా, అతను కూడా హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది అనేసి చాలామంది వచ్చేసారు, కూపన్స్ తీసుకోవడం జరిగింది. మన తెలంగాణ, ఆంధ్రనే కాకుండా ఆస్ట్రేలియా, యూఎస్, బయట కంట్రీస్ నుంచి కూడా చేశారు స్వామి. సో అక్కడ ఉన్న వాళ్ళు మన వాళ్ళే కానీ వాళ్ళ నమ్మకంతో నా ట్రాన్స్పరెన్సీ జెన్యూన్ చూసేసి వాళ్ళు నా వాయిస్ రికార్డ్ కానీ నాది కానీ చూసేసి వాళ్ళు బాగా కూపన్స్ కూడా పంచి తీసుకున్నారు. కూపన్స్ ఒక్కొక్కరు ఒక 5, 6, 4 అట్లా మనిషికి ఒక పర్సన్ మినిమం 1, 2 అయితే తీసుకున్నారు స్వామి. వెంటనే ఫోన్పేకి వచ్చేదా మీకు? ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే చేసేవాళ్ళు. వాళ్ళకి అదే విధంగా వాట్సాప్ లింక్ ఒకటి క్రియేట్ చేశాను, గ్రూప్కి ఒకటి క్రియేట్ చేశాను. సో ఆ గ్రూప్లో పోస్ట్ చేయడం, వాళ్ళని గ్రూప్లో యాడ్ చేయడం. మొత్తం ఎంతమంది టోకెన్లు కొనడం జరిగింది, ఎంత ఆదాయం వచ్చింది? సో 3,600 కూపన్స్ సేల్ అయినాయి స్వామి. నాకు 18 లక్షల దాకా వచ్చింది స్వామి.
అంటే మీరు ప్లాట్ గతంలో ఎంత కమ్మాలనుకున్నారు? దాని రేట్ ఎంత వస్తుంది? నేను 15 లక్షల వరకు 15 లక్షలకు అమ్ముదామని పెట్టాను స్వామి. రాలేదు స్వామి, అంత రాలేదు. 11, 12 లక్షల దాకా అడిగారు. మనకు ఎందుకంటే నేను రూపాయి కష్టపడి కొన్నాను స్వామి. అప్పుడు నా జీతం వచ్చేసి తీసుకున్నప్పుడు 2000 రూపాయల జీతం నాది, ప్రైవేట్ కంపెనీలో చేసేవాడిని. ఆ టైంలోనే దాన్ని తీసుకోవడం జరిగింది. రూపాయి ఖర్చు పెట్టి రూపాయి కూడబెట్టి దాన్ని తీసుకోవడం జరిగింది. సో దాన్ని అంత తక్కువకి ఇవ్వాలి అనేసి నాకు ఇంట్రెస్ట్ లేకుండా ఉండే. ఎన్ని రోజులు టైం పట్టింది మొత్తం కూడా ఈ పీరియడ్కి మీరు ప్రకటన చేసి తర్వాత ఇప్పుడు డ్రా తీసి? సో నేను అయ్యప్ప స్వామి మీద నాకు ఇంట్రెస్ట్ తోటి నేను 41 డేస్ పెట్టుకున్నాను స్వామి. 21 లాస్ట్ మంత్ 21 డేటు ఫిక్స్ చేసాను. ఐ మీన్ సెప్టెంబర్, ఐ థింక్ సెప్టెంబర్, అక్టోబర్, సెప్టెంబర్ 21 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఎగ్జాక్ట్లీ నవంబర్ 2వ తారీఖు ఆ రోజే ఫిక్స్ చేశాను. ఎన్ని పరిస్థితులు అయినా కానీ, ఎన్ని కూపన్లు అయినా కానీ, లాభమైనా నష్టమైనా మనకు జనాలకు కమిట్మెంట్ ఇచ్చాను. నవంబర్ 2వ తారీఖు డ్రా తీస్తానని చెప్పాను. అదే మాట ప్రకారం నవంబర్ 2వ తారీఖు డ్రా తీయడం జరిగింది. ఆ డ్రా కూడా మీరు ఏ విధంగా కష్టార్జితమో, ఆ కష్టార్జితం ఒక కూలి పని చేసుకునే వ్యక్తి, ఒక సెల్ ఫోన్ కూడా లేదు మీకు డ్రాలో గెలుపొందారని ఫోన్ మెసేజ్ చేయడానికి కూడా సెల్ ఫోన్ వాట్సాప్ లేనటువంటి వ్యక్తికి రావడం జరిగింది. అది కూడా అదృష్టంగా, ఎందుకంటే అతను కూతుర్ల పేరు మీద కూలి పని చేసుకుంటూ కూతుర్ల పేరు మీద ఇద్దరి పేరు మీద 500 కూపన్లు ఇవ్వడం జరిగింది. అతనికి వెళ్ళడం జరిగింది. అతను ఫోన్ చేశారా ఏమని? నేను వెంబడే నిన్న 2వ తారీఖు, ఐ మీన్ నిన్న డ్రాగా వెళ్ళగానే వెంబడే ఇమీడియట్గా కాల్ చేయడం జరిగింది. అతను కాల్ చేస్తే అతను కనీసం వాట్సాప్ కూడా లేదు అతనికి. ఆ నెంబర్కు నేను చేసిన నెంబర్కు వాట్సాప్ కూడా లేదు. అతని పేరు వచ్చేసి శంకర్పల్లిలో ఉంటాడు అతను. ఐ థింక్ హైదరాబాద్ అవతల సైడ్ అనుకుంటా, శంకర్పల్లి. అతని కూతురు పేరు మీద రెండు కూపన్లు రాపిచ్చాడు. ఒక పేరు అనుషిక, ఇంకో పేరు ఏదో ఉంది. రెండు పక్కనే రాసుకున్నాడు. ఆ టోకెన్ నెంబర్ వచ్చేసి 2306-2307. సో 2307 మీద తలగడం జరిగింది. ఇమీడియట్గా కాల్ చేయడం జరిగింది. అతను సంతోషం అసలు అసలు ఆనందంతో చాలా గంతులేశాడు. చాలా ఆనందంగా అన్నాడు. ఇమీడియట్గా రమ్మని చెప్పాను. ఇమీడియట్గా రమ్మని చెప్పాను. స్వామి నాకు వచ్చేటట్టు లేదు, కొంచెం రేపు వస్తానని చెప్పాడు. మేబీ వస్తుండేమో నాకు తెలియదు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అతనికి ఎప్పుడు రిజిస్ట్రేషన్? స్టార్టింగ్ నుంచి చెప్తానే ఉన్నా స్వామి, వితిన్ 10 డేస్లో రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పాను స్వామి. ఆ మాట ప్రకారం నేను వెనక పోయేది లేదు, వితిన్ 10 డేస్లో చేసేస్తాను. మొదటగా అతను ఎలా కాంటాక్ట్ కావడం జరిగింది? అతను చాలా వరకు వాట్సాప్లో ఫోన్పే, గూగుల్ పేతో అమౌంట్ పంపడం జరిగింది. తను శంకర్పల్లిలో ఉంటున్నటువంటి వ్యక్తి, అతనికి వాట్సాప్ కూడా లేదంటున్నారు. అతను మీ దగ్గర ఎలా కొనుగోలు టోకెన్? అతను యాక్చువల్గా చౌటోపులకు వేరే పని మీద వచ్చాడంట. వేరే పని మీద వస్తే ఎవరో చెప్పారట, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో చెప్పడం వల్ల ఏదో చూద్దాం అనేది క్యాజువల్గా వచ్చాడు స్వామి. క్యాజువల్గా వచ్చేసి మన ఇల్లు, మన స్థలం అదంతా చూసుకొని, సరే నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను, నా కూతుర్ల మీద రాస్తా అనేసి రాసుకున్నాడు. అతని చేతులతో స్వయంగానే రాసుకొని అతను తెలుసుకున్నాడు. లాటరీ విధానం ఏ విధంగా కొనసాగింది చూసినట్లయితే చాలా వరకు పెద్ద మొత్తంలో అక్కడే హాజరైన అదంతా కూడా ప్రత్యేకించిన ఏ విధంగా సిస్టమ్ ప్రాసెస్? సిస్టమ్ మొత్తం జెన్యూన్గా అందరూ చూస్తాం. కానీ నేను ఫంక్షన్ హాల్ బుక్ చేయడం జరిగింది స్వామి. అందరూ చాలా మంది పబ్లిక్ కూడా చాలా మంది వచ్చారు. అందరూ లైవ్లో ఒక టేబుల్ సిస్టమ్ పెట్టేసి మన కాడ ఎన్నైతే కూపన్లు అయినాయో అన్ని కూపన్లు ఒక లైన్గా పెట్టేసి మొత్తం 3600 కూపన్స్ అన్ని లైన్గా పెట్టి అందరిని వచ్చి చూసుకోమని చెప్పాను స్వామి. మీ కూపన్ నెంబర్ ఉందా లేదా చెక్ చేసుకొని పెట్టాను. నేను కూడా యూట్యూబ్ లైవ్ పెట్టేసి యూట్యూబ్లో కూడా అందరికీ ఆన్లైన్లో చూసే వాళ్ళకు కూడా చూసుకునే విధంగా అందరికీ యూట్యూబ్లో 1 to 1 చదువుకుంటూ చూపించాను స్వామి. మొత్తం చూపించేసి అప్పుడు అదే లైవ్లోనే డ్రాప్ బాక్స్లో వేసేది కూడా లైవ్ చూపించాను. ఆ లైవ్ కూడా మనకు ఎవరు తీశారు? డ్రా వచ్చేసి నేను తీయలేదు స్వామి. వచ్చిన జనాల్లో నుంచే సెలెక్ట్ చేసుకొని రమ్మని చెప్పాను. వాళ్ళే వచ్చారు, వాళ్ళే తీశారు. ఇప్పుడు సంతోషంగా ఉందా? ఎందుకంటే ఎట్టకేలకు మొత్తం కూడా అంతా ఒక పాపులర్ కావడం జరిగింది. మీ ఇంటి స్థలాన్ని కూడా మీరే అమ్ముకున్నారు. ఎంతోమంది బ్రోకర్లకు చెప్పడం జరిగింది, చుట్టుపక్కల వారికి చెప్పినా కానీ ఎవరు కూడా మీకున్నటువంటి పరిస్థితిలో మెంటల్ టెన్షన్ తగ్గించడానికి కూడా అప్పుడు ఎవరు కొనుక్కోలేక ఎంతో మానసికంగా, ఆర్థికంగా కూడా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మొత్తం 18 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. అమ్ముకునే వారికి కూడా కేవలం ఒక 1000 రూపాయలనే వారు ప్లాట్ దక్కించుకున్నారు. ఎవరు కూడా బర్డెన్ కాదు. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. యాజ్ వెల్ యాజ్ అతను కూడా చాలా సంతోషంగా ఉంది. ఎవరికి బర్డెన్ కాకుండా అందరూ పార్టిసిపేట్ చేశారు. అందరూ సంతోషం వ్యక్తపరిచారు. అందరూ అప్రిషియేట్ చేశారు. చాలా మంది అప్రిషియేట్ చేశారు. కానీ ఇప్పుడు చూస్తున్నాం నీకు ఇంకా చాలా వరకు ఫోన్లు వస్తున్నాయి, చాలా వరకు మా ప్లాట్లు కూడా ఉన్నాయి, అమ్మాలనుకుంటున్నాము, సిస్టమ్ ఎలా అని కూడా చాలా వరకు ఫోన్లు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? నేను అలా చేయమని ఏం చెప్పట్లేదు స్వామి. ఎందుకనంటే ఇది మనం చేయడం కరెక్ట్ కాదని నాకు తెలుసు. ఇది బిజినెస్ రూపాన చేయడం మంచిది కాదనిపిస్తుంది. నేను 100% చెప్తున్నాను. బిజినెస్ రూపాన చేయదు. నిజంగా జెన్యూన్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళ ఇష్టం స్వామి. చూడొచ్చు, నిజంగా ఇది ఒక వినూత్న ఆలోచన. మొదటగా అంతా కూడా వండర్ కావడం జరిగింది.
కేవలం 66 గజాలు హైదరాబాద్ విజయవాడ హైవేపై చౌటుప్పల్లో ఉన్నటువంటి ఇంటి స్థలం ఏంటి, అమ్మకానికి పెడితే ఎవరు కొనకపోవడం, ఆ తర్వాత లాటరీ సిస్టమ్ పెట్టడం జరిగింది. 500 రూపాయలకు మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి అని కూడా చూసే ఎవ్వరు కూడా నమ్మలేదు. చాలా వరకు ఇది ఏమి అవుతుందో అనుకున్నారు. కానీ కేవలం అతను పెట్టినప్పటి నుంచి కూడా అయ్యప్ప మాల వేయడం జరిగింది. 41 రోజుల వ్యవధి కూడా సమయం పెట్టుకున్నారు. తెలంగాణ, ఏపీ ఇరు రాష్ట్రాలే, తెలుగు రాష్ట్రాలే కాకుండా ఆస్ట్రేలియా, అమెరికాలో ఉన్నటువంటి తెలుగువారు కూడా అతనికి ఫోన్పే చేసి కూడా ఒక్కొక్కరు 4, 5 ఆ విధంగా 500 రూపాయలతో టోకెన్లు కొనడం జరిగింది. ఎట్టకేలకు శంకర్పల్లిలో ఒక కూలి పని చేసుకున్నటువంటి వ్యక్తికి తన కూతురు పేరు మీద అతను 2 తీయడం జరిగింది. ఇద్దరు కూతుర్ల పేరు 500, 1000 రూపాయలు పెట్టి కూడా 2 టోకెన్లు వేయడం జరిగింది. అయితే కూతురు పేరు మీద 1000 రూపాయలకే 16 లక్షలటువంటి ప్లాట్ గెలుచుకోవడం జరిగింది. ఆ గెలుచుకున్నటువంటి వ్యక్తి 3600లో ఉన్నటువంటి వ్యక్తిలో కూడా అతనికి అదృష్టం కూడా ఒక కూలి పని చేసుకున్నటువంటి వ్యక్తికి రావడం జరుగుగా మిగతా 3500 మంది అంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమకు దక్కకున్నా కానీ 500, రూపాయలు తమైపోయినా పర్వాలేదు, కానీ ఒక సామాన్య జీవితం గడుపుతున్నటువంటి ఒక వ్యక్తికి అదృష్టం పేరుతో కూడా వరించడం అదృష్టంగా భావిస్తున్నారు. అదేవిధంగా తనకు ఈ విధంగా ప్లాట్ అమ్ముకున్నందుకు కూడా నాకు సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా అతనికి ఆ రిజిస్ట్రేషన్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మొత్తం 18 లక్షల ఆదాయం వచ్చింది. తను అనుకున్నటువంటి గోల్ని కూడా రీచ్ కావడం జరిగింది. ఇది ఒక బిజినెస్లా ఆలోచించకుండా కూడా గతంలో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆలోచించాను. ఇది అందరూ కూడా ఈ విధంగా చేసి దీని ఒక బిజినెస్ చేయాలన్నటువంటి ఆలోచన మాత్రం తనకు లేదని కూడా బ్రహ్మం చెప్తున్నారు. రవితో రమేష్, బిగ్ టీవీ, చౌటుప్పల్. For more videos like this, subscribe Big TV channel.